ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. 1990 దశాబ్దంలో వన్డేలంటే ఇప్పుడు చాలా బోరింగ్ అనిపించవచ్చు. అప్పట్లో 250 నుంచి 270 పరుగులు చేస్తే విజయం సాధించేయచ్చు. కనీసం 220 కొట్టినా విజయం కోసం పోరాడొచ్చు. బ్యాటింగ్ బౌలింగ్ మధ్య ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. పవర్ ప్లే చివరి 5 ఓవర్లు తప్పితే మిడిల్ ఓవర్స్లో హిట్టింగ్ అంటే తెలియని రోజులవి. ఎవరైనా ధైర్యం చేసి ఒకే ఓవర్లో 3 4లు కొట్టినా, ఎప్పుడో ఒకసారి సిక్సర్ కొట్టినా ఫ్యాన్స్కు పండగే. వన్డేల్లో కేవలం 70 నుంచి 80 స్ట్రైక్ రేట్ మధ్య బ్యాటింగ్ చేసేవారు. అలాంటి రోజుల్లో ఇద్దరు ఇండియన్ బ్యాటర్స్ తమ బ్యాటింగ్తో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశారు. వన్డేల్లో ఇదేం బ్యాటింగ్ రా అనుకునేలా మెంటల్ ఎక్కించారు. ఆ రోజుల్లో వన్డే మ్యాచ్లో ఒకరు సెంచరీ చేస్తేనే గొప్ప అనుకుంటే ఏకంగా ఇద్దరు భారీ శతకాలు కొట్టేశారు. దాదాపు ఇన్నింగ్స్ మొత్తం క్రీజ్లో ఉండి వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇండియన్ క్రికెట్లో ఈరోజు దిగ్గజాలు సగర్వంగా చెప్పుకునే ఆ ఇద్దరు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్. సాధారణంగా గంగూలీ, ద్రవిడ్ అంటే నిలకడగా ఆడతారనే పేరున్న వేగంగా ఆడలేరు. క్రీజ్లో కుదురుకున్నాక గంగూలీ బిగ్ షాట్స్ ఆడినా ద్రవిడ్ హిట్టింగ్లో కొంచెం వీక్. ఓపెనర్గా వచ్చే గంగూలీ రోల్ జట్టుకు మంచి స్టార్ట్ ఇవ్వడం, అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో వచ్చే ద్రవిడ్ రోల్ ఇన్నింగ్స్ను నిలబెట్టడం. కెరీర్ ప్రారంభంలో వీరు తమకిచ్చిన రోల్స్ను చక్కగా నిర్వర్తించేవారు. కానీ 1999 వన్డే వరల్డ్ కప్లో ఒక మ్యాచ్లో మనోళ్ళు ఏం ఎనర్జీ డ్రింక్ తాగారో తెలియదు కానీ తమ బ్యాటింగ్తో ఒక ప్రళయాన్ని సృష్టించారు. నార్మల్గా ఆడే గంగూలీ, డిఫెన్స్ ఆడే ద్రవిడ్ ఆ రోజు శ్రీలంకపై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా గంగూలీ డబుల్ సెంచరీ దగ్గరికి రావడం ఒక సంచలనంగా మారింది. వరల్డ్ కప్ కావడం, ఇంగ్లాండ్లో గ్రాండ్గా టోర్నీ జరగడం, పటిష్టమైన శ్రీలంక బౌలర్లను చిత్తుగా కొట్టడంతో ఇప్పటికీ ఈ మ్యాచ్ స్పెషల్గా నిలిచింది. 1999 వరల్డ్ కప్లో భాగంగా ఇండియా శ్రీలంక మధ్య గంగూలీ, ద్రవిడ్ సృష్టించిన విధ్వంసం గురించి పూర్తిగా ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ వేదికగా 1999లో వరల్డ్ కప్ను గ్రాండ్గా నిర్వహించారు. ఇందులో భాగంగా టౌన్టన్ వేదికగా ఇండియా శ్రీలంక మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. సదగొప్ప రమేష్ను చెమిందవాస్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే తొలి వికెట్ తీశామనే సంతోషం తప్ప ఆ మ్యాచ్లో శ్రీలంకకు అన్ని కష్టాలే. ద్రవిడ్తో కలిసి గంగూలీ విశ్వరూపం చూపించారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన 4వ ఓవర్ నుంచి జోరు పెంచారు. ముఖ్యంగా పవర్ ప్లేను ఉపయోగించుకుని లంక బౌలర్లపై ద్రవిడ్ అటాకింగ్ గేమ్ ఆడడం ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో తొలి 9 ఓవర్లోనే ఇండియా 71 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా ద్రవిడ్ తన జోరు చూపించారు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో పాయింట్ దిశగా 4 కొట్టి గంగూలీ కంటే ముందే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 23వ ఓవర్లో లాంగ్ ఆఫ్లో సింగిల్ తీసుకుని గంగూలీ కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నారు. ఫస్ట్ హాఫ్లో ద్రవిడ్ వేగంగా ఆడితే సెకండ్ హాఫ్లో అంటే 25 ఓవర్ల తర్వాత గంగూలీ అంతకు మించి ఆడారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత దాదా గేర్ మార్చాడు. లంక బౌలర్లను చితక్కొట్టాడు. 26 ఓవర్లో మురళీధరన్ ఈజీ రన్అట్ మిస్ చేయడం గంగూలీకి కలిసొచ్చింది. 31వ ఓవర్లో అరవింద డిసిల్వా వేసిన బంతిని ముందుకొచ్చి ఆడిన గంగూలీ భారీ సిక్సర్ తరలించాడు. గంగూలీ సిక్సర్ దాటికి బాల్ స్టేడియం దాటి వెళ్లడం మ్యాచ్ మొత్తానికే బెస్ట్ షాట్గా నిలిచింది. 36 ఓవర్లో లాంగ్ ఆఫ్లో సింగిల్ తీసుకున్న ద్రవిడ్ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే గంగూలీ కూడా తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు దూకుడుగా ఆడడంతో 36 ఓవర్లో ఇండియా 213 పరుగులు చేసింది. మరో 14 ఓవర్లున్నాయి. చేతిలో 9 వికెట్లున్నాయి. మరో 120 పరుగులు చేసిన లంక ముందు 330 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేయొచ్చు. అంతకు మించి అనేలా ఇక్కడి నుంచి అసలైన విధ్వంసం మొదలైంది. ద్రవిడ్ తన క్లాసికల్ షాట్స్తో వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే చివరి 10 ఓవర్లో గంగూలీ లంక బౌలర్ను ఊచకోత కోశాడు. భారీ సిక్సర్లతో చెలరేగుతుంటే వీరి భాగస్వామ్యాన్ని విడదీయలేక శ్రీలంక తలలు పట్టుకుంది. 45 ఓవర్లో భారీ సిక్సర్తో 150 పరుగులు పూర్తి చేసుకున్న గంగూలీ తన కెరీర్లో తొలిసారి ఈ ఘనత అందుకున్నారు. ఇన్నింగ్స్ 46 ఓవర్లో 318 ఎట్టకేలకు శ్రీలంకకు రనౌట్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. సింగిల్ తీసే క్రమంలో ద్రవిడ్ 145 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యారు. దీంతో గంగూలీ, ద్రవిడ్ మధ్య నెలకొన్న 318 పరుగుల భారీ భాగస్వామ్యానికి ఎండ్ కార్డు పడింది. వన్డేలో ఏ వికెట్కైనా అప్పటి వరకు ఇదే వరల్డ్ రికార్డ్ కావడం విశేషం. ఇద్దరు కలిసి చరిత్ర సృష్టించడమే కాదు, లంక జట్టుకు ఆ రోజు చుక్కలు చూపించారు. ద్రవిడ్ అవుట్ అయినప్పటికీ గంగూలీ దూకుడు తగ్గలేదు. డెత్ ఓవర్స్లో తన విరుచుకు పడుతూ జట్టు స్కోర్ను 350 పరుగులు దాటించారు. చివరి ఓవర్లో 183 పరుగుల వద్ద గంగూలీ అవుట్ కావడంతో టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ ఇన్నింగ్స్తో భారత వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్తో గంగూలీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
గంగూలీ ద్రవిడ్ విజృంభణతో ఇండియా 50 ఓవర్లోనే 373 పరుగుల భారీ స్కోర్ చేయడం విశేషం. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం గమనించాల్సిన విషయం. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన లంక ఆరంభంలోనే జయసూర్య రన్అట్ కావడంతో చేజింగ్లో వెనుకబడింది. 216 పరుగులకే ఆల్అౌట్ కావడంతో ఇండియా 157 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.